ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట. యోబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. దేవుని తెలుసుకున్న వారిలో అనేకులు శ్రమలు వచ్చినప్పుడు సులువుగా విశ్వాసం నుండి తప్పిపోతారు. కొందరు మాత్రమే విశ్వాసాన్ని చివరి వరకు కూడా కాపాడుకుంటారు. యోబు జీవితాన్ని చూసినట్లయితే యోబు తన జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా శోధనను సహించాడు. దేవుడు ఎలాంటి వాడో మర్చిపోకుండా ఆయన కష్టం నుండి తప్పించగల బలవంతుడని, ఏ సమయంలో వేటిని జరిగించాలా అన్న ఆలోచన వివేచన కలిగి ఉన్న దేవుడని వ్యక్తం చేస్తున్నాడు. నిజంగా యోబు విశ్వాసం అనేకులకు ఒక ఆదర్శం. యోబు వలె మన శ్రమల్లో బాధల్లో మనల్ని తప్పించగల సమర్థుడై దేవుడు ఉన్నాడని, ఆయన జ్ఞానవంతుడు, ఆలోచన వివేకము కలవాడని గ్రహించి మర్చిపోకుండా చివరి వరకు ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగాలి. అంతేకాని దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను చూడడం లేదు, నాకు సహాయం చేయడం లేదని అనుకోకూడదు. తండ్రి కార్యాల కొరకు ఓర్పుతోనూ సహనంతోనూ జీవించాలి. అప్పుడు యోబు వలె మనం కూడా ఆశీర్వదించబడతాము. శక్తివంతుడైనటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా యోబు వంటి విశ్వాసాన్ని, ఓర్పును, సహనాన్ని ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. బలవంతుడైన దేవ, శక్తివంతుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. మీరు ఎంత జ్ఞాన శౌర్యము గల దేవుడో మేము గ్రహించి మర్చిపోకుండా మీ ఎడల విధేయత కలిగి విశ్వాసంలో స్థిరులుగా ఉండటానికి మాకు జ్ఞానమును ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.